761 నారా లోకేష్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం వివరాలని ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం లేదండి, కానీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చినాయి అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం కర్నూలు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ 35 హాస్పిటల్స్ అన్నీ కూడా క్షమించాలి 35 హాస్టల్స్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఆదోని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సర్వేలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా, అందులో కూడా అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆదోని అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వానికి తెలుసా, విజయవాడలో సాధారణ వర్షపాతం 974 మిల్లీమీటర్లు అయితే, విశాఖపట్నంలో 1071 అయితే, ఆదోనిలో గత దశాబ్దాల కాలంగా 600 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉందని నమోదైంది అధ్యక్ష. వ్యవసాయానికి నీళ్లు లేక, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక. క్వశ్చనే అధ్యక్ష, హాస్టల్ గురించి ఎందుకు హాస్టల్ వచ్చినాయి? సీజనల్ హాస్టల్ అంటే తెలియదు అధ్యక్ష చాలా మందికి. సీజనల్ హాస్టల్ అంటే కొంత చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తాగడానికి కూడా నీళ్ళు లేక, పనికి పోతామంటే ఎటువంటి పరిశ్రమలు లేక లక్షలాది మంది పొట్ట చేత పట్టుకుని వలసపోతుంటారు అధ్యక్ష. మీరు గుంటూరు కానీ, గోదావరి జిల్లాలో వ్యవసాయ కూలీలుగా కానీ, బాంబే, హైదరాబాద్, బొంబాయిలో, బెంగళూరులో భవన నిర్మాణ కార్మిక రంగంలో ఈ వలస కార్మికులు లక్షలాది మంది ఉంటారు. ప్రభుత్వానికి ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది, తెలుసా అని అడుగుతున్నాడు. అధికార లెక్కల ప్రకారంగా ఆదోని డివిజన్లో 5 లక్షల మంది, ఆదోని నియోజకవర్గం నుంచి 1 లక్ష మంది ప్రతి సంవత్సరం వలసకు పోతుంటారు అధ్యక్ష. ఇది దేశంలోనే అత్యధికమన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం. పళ్ళులన్నీ ఖాళీగా కనబడతాయి, చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంటాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? వలసలన్నవి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయన్న విషయం తెలుసా? ఇక అక్షరాస్యతకు వస్తే, ఎందుకంటే ఈ సీజనల్ హాస్టల్లో అక్షరాస్యతకు సంబంధించిన విషయం అధ్యక్ష, 47.2% అక్షరాస్యత ఉంటే కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదివిన వాళ్ళు 22% మంది, 10వ తరగతి వరకు చదివిన వాళ్ళు 21% మంది, ఇంటర్ వరకు చదివిన వాళ్ళు కేవలం 4.7% మంది, డిగ్రీ వరకు చదివిన వాళ్ళు 4.2% మంది, పీజీ చేసిన వాళ్ళు కేవలం 1% మాత్రమే ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? మహిళల్లో, ఆడబిడ్డల్లో 75% నిరక్షరాస్యతలు ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? బాల కార్మికులు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య 8% మంది ఆదోనిలో ఉన్నారు. ఇది దేశంలోనే అత్యధికమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఉద్దేశం ఏం చెబుతారంటే, వలసలు నివారిస్తాం, పిల్లల చదువు కొనసాగిస్తాం, డ్రాప్ అవుట్స్ను ఆపుతామని చెప్తా ఉన్నారు. సార్ అధ్యక్ష, ఇప్పుడు హాస్టల్, మీరు సీజనల్ హాస్టల్ అంటున్నారు, ఇది హాస్టల్ కాదు అధ్యక్ష, భోజనం పెడతారు అధ్యక్ష. అక్కడ ఉండడానికి ఏం వసతులు ఉండవు, పొద్దున టిఫిన్ పెడతారు, రాత్రి భోజనం యాడ్ చేస్తే దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, దీన్ని హాస్టల్ అంటారు అధ్యక్ష. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, తల్లిదండ్రులు వలసలకు వెళ్ళే సందర్భం లక్షలాది మంది, పిల్లలను ఇంట్లో వదిలిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి, లేదా ఆడబిడ్డలైతే రక్షణ కరువు అవుతుంది, ఆడబిడ్డలను ఇంటి దగ్గర వదిలిపెడితే అనే ఉద్దేశంతో తీసుకెళ్తారు, స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతాయి అధ్యక్ష. కేవలం భోజనం పెట్టడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపశమనం కలగదు అన్న విషయాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను. కర్నూలు జిల్లాలో 34 సీజనల్ హాస్టల్ నడిపారు, 35 నడిపారండి, కానీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడానికి కారణం ఏమిటి అంటే, పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ హాస్టల్స్ పేరు చెప్పి కోట్లాది రూపాయలు బిల్లులు రాసి తినేశారన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? ఇది కేవలం సీజనల్ హాస్టల్ అనేది కంటి తుడుపు చర్య మాత్రమేనా అని అడుగుతా ఉన్నాను. నేను ఆదోని ప్రజల నుంచి ఒక చేతులెత్తి మొక్కుతానన్న అధ్యక్ష, పిల్లల కోసం కనీసం హాస్టళ్ళు పెట్టండి. సీజనల్ హాస్టల్ అంటున్నారు కదా, హాస్టళ్ళు పెట్టట్లేదు, ఇప్పుడు భోజనం మాత్రమే పెడతా ఉన్నాం. నిజంగా మాకు 10 హాస్టళ్ళు పెట్టండి. ఉన్న బీసీ హాస్టళ్ళన్నీ ఎస్సీ హాస్టల్ కిక్కిరిసిపోయినాయి. 100 మంది అడ్మిషన్లు ఉన్నటువంటి బీసీ ఎస్సీ హాస్టల్లో 200 మందికి పైన అడ్మిషన్లు జరుగుతున్నాయన్న విషయం తెలుసా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎన్నికలప్పుడు కేవలం
కరువు నివారిస్తామని ఉపన్యాసాలు ఇస్తాం, కానీ దశాబ్దాలుగా మార్పు లేదు. దయచేసి సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి, పరిశ్రమలు పెట్టండి, స్కూల్స్ కాలేజు హాస్టళ్లని ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అధ్యక్ష. సరే, ఎంతవరకు సంబంధం ఉందో మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఇది దయచేసి గౌరవ సభ్యులు అందరూ ఫాలో అవ్వాల్సిన ఇష్యూ. అధ్యక్ష, పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు, ఆలూరు ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష. వలసలుగా ఉద్యోగాలు ఉపాధి కోసం కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా బాగా గుర్తారు అధ్యక్ష. ఒక బొలెరో ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు, పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు. అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. నేను లెక్క పెట్టినంత వరకు 200 బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే ఒక రోజు 200 బండ్లు నన్ను దాటుకుని వెళ్ళినాయి అధ్యక్ష. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, అక్కడ నేను హామీ ఇచ్చాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కానీ అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము. అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూలు పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా తెలుసు, ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకి వచ్చా, తెలిసిపోయింది అధ్యక్ష. ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది. స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన. సో నేను స్వయంగా చూశాను, ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముందరగా మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అందజేయాలనేది మీకు లక్ష్యంగా తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకు కూడా నేను 2-3 సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది. అది ఫస్ట్ ఇష్యూ. రెండోది, ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్గా తీసుకుంటున్నాను నేను. అది ఫస్ట్. రెండోది, అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం, ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, అది వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించేది 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటుకు ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు 24-25 బడ్జెట్లో 121 సెంటర్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 121 సెంటర్లో కేవలం 6,040 మంది విద్యార్థులకి 6,04,00,000 రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఒక రేషియో లాగా లేదు. కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే 40 లక్షలు ఖర్చు పెట్టినవి కూడా సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేయలేదు, ఏదో నిధులు ఉన్నాయి చెయ్యాలి ఒక టిక్ బాక్స్గా చూసాను తప్ప పిల్లలకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళ తల్లిదండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే వలసలుగా వెళ్ళాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో అయితే గతంలో పనిచేయలేదు. ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, దాన్ని మీకు ఎలాంటి డౌట్ వద్దు.
అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటారు.